మహాజన పాదయాత్ర ఈ రోజుకు 22 రోజులు పూర్తి చేసుకుంది. 530 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసింది. 150 గ్రామాలు ఈ యాత్రా బృందం పర్యటించింది. ఈ మొత్తం 150 గ్రామాల్లో కూడా సామాజిక పరిస్థితులు చూస్తే అట్టడుగు కులాలు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా కానీ సామాజిక హోదాలో కానీ లేక ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. కొన్ని పథకాలు అయితే పూర్తి స్థాయి కాదు కదా, కనీసం ఆ పథకం ప్రవేశం కూడా జరగలేదు ఆ గ్రామాల్లోకి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో కూర్చొని చాలా గొప్పగా చెప్తున్నారు. తన పథకాలన్నీ 100% అమలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఆయన. 100% కాదు, 1%, 0.5% కూడా అమలు జరగని పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు దళితులకు 3 ఎకరాల పథకం అనేది ఈ 150 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క దళితుడు కూడా 1 ఎకరం ఇచ్చినట్టు కూడా దాఖలా లేదు. అట్లాగే గిరిజనులకు భూమి ఇస్తా అన్నారు. గిరిజనులకు భూమి ఇవ్వకపోగా ఉన్న భూమిని కూడా లాక్కుంటున్నారు. చాలా ప్రాజెక్టుల కింద, రిజర్వాయర్ల కింద గిరిజనుల భూమి ఎక్కువగా లాగేస్తున్నారు. పోనీ ఆ తీసుకుంటున్న భూమికి నష్టపరిహారం ఇస్తున్నారా అంటే ఆ నష్టపరిహారాలు కూడా మోసం చేస్తుంది ప్రభుత్వం. 2013 చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని మరుగునపరిచి 123 జీవో తీసుకొచ్చి చాలా తక్కువ నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కొత్తకోట మండలంలో శంకర సముద్రం రిజర్వాయర్ ఉంది. అది 1.8 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ భీమా 2 ప్రాజెక్ట్ కింద రూపొందించింది. దాని కింద భూమి తీసుకున్నారు. ఊరు మునిగిపోతోంది కోనాయిపల్లి. కానీ ఇంతవరకు నూతన గ్రామం నిర్మించలేదు, ఇళ్లు నిర్మించలేదు. స్థలాలు చూసామంటున్నారు. అదేమీ పూర్తి కాకుండానే ఊరు మొత్తం ఖాళీ చేయాలనేది ఇప్పుడు వాళ్ళు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పల్లెలో గోడుగోడున మాకు మొరబెట్టుకున్నారు. వాస్తవంగా ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి పని. 2013 చట్టం ప్రకారం ఒక పల్లె ఖాళీ చేయాలంటే వేరే గ్రామం నిర్మించాలి, ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్స్ అన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే, ఈ ఇంటి ఓనర్లపై చూసుకున్న తర్వాత మాత్రమే, సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే పాత ఇల్లు ఖాళీ చేయాలనేది 2013 చట్టం చెప్తున్నటువంటి విషయం. కానీ చట్టంలో ఉన్న ఈ స్పష్టతను ఏమీ పరిగణలోకి తీసుకోకుండానే అధికారులు చాలా హడావుడిగా ఊరిని ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజలకు తెలివి నేర్పాల్సింది పోయి వాళ్ళు మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం తరఫున వాళ్ళని అణిచివేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం ఆ గ్రామంలో. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే బంగారు తెలంగాణ లేదా ఇంకొకటి అని పెద్ద పెద్ద కోతలు కోయడం మానేసి వాస్తవంగా అట్టడుగునున్నటువంటి కులాల ప్రజలకి ఏమైనా మేలు చేసేదానికోసం ఇప్పటికైనా పూనుకోవడం అనేది అవసరం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 193 మంది ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల కులాల ప్రజలు ఉన్నప్పుడు ఆ కులాల సంక్షేమం కోసం ఆలోచించకుండా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడం అనేది అర్థం లేని విషయం. ఇప్పుడు అత్యధికులు అసంఘటిత కార్మికులు కానీ, స్కీమ్ వర్కర్స్ కానీ అందరూ కూడా ఈ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, పంచాయతీ వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, స్కూల్స్లో పనిచేసే వాళ్ళు, 108 కార్మికులు, వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళే. కాబట్టే వీళ్ళకి జీతాలు పెంచడానికి కానీ, పర్మనెంట్ చేయడానికి కానీ ఇష్టపడలేదు దొరల ప్రభుత్వం. అంతేకాదు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉపాధి హామీ పనులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావట్లేదు. కేంద్రం నుంచి డబ్బు తీసుకుంటున్నారు, దాన్ని వేరే దారి మళ్ళీ ఇస్తున్నారు. ఇక్కడ ఉపాధి హామీ కార్మికులు చేసిన కష్టానికి మాత్రం లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మొత్తం రాష్ట్రంలో లెక్కలు తీస్తే 200 కోట్ల రూపాయల దాకా ఉపాధి హామీ కార్మికులకు బాకీ ఉంది ప్రభుత్వం. మరీ అట్టడుగున ఉన్నటువంటి బీసీలు, ఎంబీసీలు ఉన్నారు. బుడబుక్కుల వాళ్ళు కానీ, జంగాలు కానీ, బుడిగ జంగాలు కానీ చాలా గ్రామాల్లో వాళ్ళు స్థిర నివాసం లేకుండా డేరాలు వేసుకొని నివసిస్తున్న పరిస్థితి మేము కళ్ళారా చూసాం. వాళ్ళ గుడిసెల్లోకి, ఆ డేరాల్లోకి వెళ్ళాం. వాళ్ళ పిల్లలకు చదువు లేదు, వాళ్ళకు స్థిరమైన వృత్తి లేదు, అడుక్కుంటూ జీవన సంచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా బీసీలో 30% ఉన్నారు. మిగతా వాళ్ళకి మాటలు చెప్పి అమలు చేయని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. ఎంబీసీలకు మాటలు కూడా కరువుగానే ఉన్నాయి. ఇంతవరకు ఎంబీసీలకు ఒక స్పష్టమైన హామీ కానీ, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి మేలు జరగాలంటే ముఖ్యంగా 2 పనులు జరగాలి.
వాళ్ళ స్థిర నివాసం అలవాటు లేదు కాబట్టి అది అలవాటు చేయాలి, జనజీవనంలో కలపాలి. అందుకోసం మొత్తం రాష్ట్రంలోని ఎంబీసీ కులాల జనాభాను అంతటినీ లెక్కించి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు నిర్మించాలి, వాళ్ళ స్థిర నివాసం ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. అట్లాగే చేసుకోగలిగే వాళ్ళకి భూమి ఇవ్వాలి, వాళ్ళ వృత్తులకి నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించాలి, వాళ్ళ పిల్లల్ని చదివించే దానికోసం ప్రత్యేకమైన స్కూళ్ళు పెట్టాలి. ఈ నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఎంబీసీల బతుకులు బాగుపడే సమస్య లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్కి ఇది పట్టినట్టే లేదు. అప్పుడప్పుడు ఎంబీసీ నాయకులు హైదరాబాద్లో పిలిపించి కోతలు కోయడం, మీకు అచ్చేస్తాం ఇచ్చేస్తాం, మీ కులాలను ఉద్ధరిస్తామని చెప్పి మాటలు చెప్పడం తప్ప నిర్దిష్టంగా ఒక్క పని కూడా ఇంతవరకు వాళ్ళకి చేసిన పాపను పోలేదు. అట్లాగే ఎస్టీల గురించి, రిజర్వేషన్ల గురించి, బీసీల సప్లాన్ గురించి కూడా చాలా కాలంగా డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. అయినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది తప్ప ఎక్కడా నిర్దిష్టంగా బీసీ సప్లాన్ చట్టాన్ని మేము తీసుకొస్తామని కనీస ప్రకటన లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలి. వచ్చే అసెంబ్లీల సమావేశంలో ఆ బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఎస్సీ ఎస్టీ సప్లాన్ గతంలో వచ్చింది పోరాటాల ఫలితంగా, కానీ ఇంతవరకు దానికి రూల్స్ ఫ్రేమ్ చేయని ఫలితంగా దానికి కేటాయిస్తున్న నిధులు దారి మళ్లుతున్నాయి. ఎక్కడ దాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు బాగుండాలంటే మాటలు కట్టిపెట్టి చేతులు తలపెట్టాలి. మైనారిటీల గురించి ఇచ్చిన మాటలు కూడా వాళ్ళు అమలు జరపలేదు. 12% రిజర్వేషన్లు అన్నారు, ఎక్కడా కూడా ఆ ప్రయత్నం లేదు. ఇప్పుడు ఇటీవల బీసీ కమిషన్ నిర్ణయించినప్పుడు మైనారిటీల స్థితిగతులను కూడా అధ్యయనం చేసే దానికోసం వాళ్ళకి ఎజెండా ఇవ్వడం జరిగింది. ఇది కూడా కంటి తుడుపు చర్యగా ఉంది తప్ప నిజంగా పని జరుగుతుందనే విశ్వాసం కలగడం లేదు గత కార్యాచరణ చూస్తే. కాబట్టి ఇప్పటికైనా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని. అట్లాగే మైనారిటీల జనాభా ప్రకారం సప్లాన్ చట్టం మైనారిటీలు కూడా తీసుకురావాలని చెప్పి మహాజన పాదయాత్ర డిమాండ్ చేస్తోంది. మహాజన పాదయాత్ర యొక్క ఈ లక్ష్యాలను ప్రచారం చేస్తున్నప్పుడు, ఈ విషయాలను ప్రజలకు వివరిస్తున్నప్పుడు చాలా ఆసక్తిగా వందల మంది గుమిగూడుతున్నారు. ప్రతి గ్రామంలో చాలా ఆసక్తిగా వింటున్నారు. భవిష్యత్ కార్యాచరణ పట్ల ఉత్సాహం చూపిస్తున్నారు. మాకు విశ్వాసం ఉంది, తప్పనిసరిగా ఈ యాత్ర అద్భుతమైన ఫలితం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజిక స్పృహను కలిగిస్తుంది. ఈ అట్టడు కులాల వాళ్లకు ఐక్యపరిచే ఒక సాధనంగా మహాజన పాదయాత్ర పనిచేస్తుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేదానికోసం అవసరమైన ఒక ప్రాతిపదిక ఈ యాత్ర ద్వారా ఏర్పడుతోంది. భవిష్యత్తులో ఈ బహుజనుల యొక్క, మహాజనుల యొక్క, అట్టడు కులాల విస్తారమైన ప్రజానీకం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకునే ప్రతి వ్యక్తి, శక్తి, సంస్థ, రాజకీయ పార్టీ కూడా ఈ సామాజిక ఎజెండాని ఆమోదించకుండా, ముందు పెట్టకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి తేవాలనేదే ఈ మహాజన పాదయాత్ర యొక్క ఉద్దేశం. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఈ అట్టడుగు కులాల యొక్క సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అప్పుడు మాత్రమే మన తెలంగాణ బాగుపడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పని చేస్తుందనే నమ్మకం కలగట్లేదు. కేసీఆర్ ఇప్పటికైనా తన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించినటువంటి ఆ విశ్వాసాన్ని తిరిగి ఆయన ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. మిగిలిన 2.5 సంవత్సరాలైనా వాస్తవ జగత్తులోకి వచ్చి ఈ ఎజెండాను అమలు జరపడానికి ఏ కొంచెం ప్రయత్నం చేసినా సరే ఆయన గౌరవం మిగులుతుంది. లేనట్లయితే చరిత్రలో తెలంగాణకు లభించిన మొదటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి పబ్బం గడుపుకున్న ఒక గారడి మనిషిలాగా మిగిలిపోతాడు తప్ప తాత్కాలికంగా ప్రజలు అభిమానించవచ్చు, తెలంగాణ సెంటిమెంట్తో ఓట్లు పడవచ్చు, గెలవచ్చు, అది తాత్కాలికం మాత్రమే. ఇట్లాంటి చరిత్రలో చాలా చూసాం. చాలామంది నియంతలు ఇంతకంటే పెద్ద వైభోగాన్ని అనుభవించిన వాళ్ళు కూడా చరిత్ర కుప్పలో కలిసిపోయారు. అట్లాంటి పరిణామాన్ని కాకుండా తాను మంచిగా ప్రజల్లో మిగలాలంటే, తనకు లభించినటువంటి ఖ్యాతిని నిలబెట్టుకోవాలంటే ఈ రకమైన సామాజిక ఎజెండా వైపు తెలంగాణలో అడుగులేయటం తప్ప కేసీఆర్కి మనకు మార్గం లేదు. ఇప్పటికైనా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో ఈ సామాజిక ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.